అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. మే 17. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. యెషయా గ్రంథము 61:10. అహరోను ధరించిన పొడవైన అందమైన తెల్లని అంగి విశ్వాసము ద్వారా మనము స్వీకరించు యేసుక్రీస్తు ప్రభు యొక్క నీతిని గురించి మాట్లాడుచున్నది. రోమా 1:17. 10వ అధ్యాయము 3 నుండి 10 వచనములు. 2 కొరింథీ 5:21. విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ప్రభువా, నేను ఏం చేయుచున్నాను, దేనిని ఇష్టపడుచున్నాను, ఎట్టి శ్రమను అనుభవించుచున్నాను, ఎక్కడికి వెళుచున్నాను అను వాటిని బట్టి కాక కేవలం విశ్వాసము ద్వారానే నన్ను నీతిమంతునిగా తీర్చుము అని మనం ప్రభువును అడగవలను. కన్నీరు కార్చుట, ఉపవాసముండుట, ప్రార్థనలు చేయుట, శ్రమలు అనుభవించుట అను మన సొంత ప్రయత్నములను బట్టి మనం నీతిమంతులం కాలేము. కానీ మన సృష్టికర్త రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన స్థానమును తీసుకొనునని హృదయపూర్వకంగా విశ్వసించుట ద్వారానే నీతిమంతులము కాగలము. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపమును ఎరగడు, కానీ మనకు బదులుగా మరణించెను. ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా మరణించెను. మన పక్షముగా ఇష్టపూర్వకముగా తనను తాను రిక్తునిగా చేసుకొని మనకు బదులుగా మరణించెను. మన పక్షముగా మనము చేసిన ఏ కార్యమును బట్టి కాక ఆయనందు విశ్వాసముంచడం ద్వారానే మనము నీతిమంతులముగా తీర్చబడితిమి. మన పాపము యొక్క దిగంబరత్వము మన ప్రయత్నముల ద్వారా కప్పబడదు అను మొదటి వర్తమానము ఆ తెల్లని నిలువుటంగి మనకు తెలియజేయుచున్నది. మన స్నేహితులు, బంధువులు, ఇతరులు మన ధర్మ కార్యములు మన పాపమును కప్పివేయలేవు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు మరణించుటను బట్టి ఆయన కృప ద్వారా మాత్రమే మన పాపములు కప్పుబడును. మనలో చాలామందిమి మనల్ని బట్టి మనం అతిశయించదుము. కొన్నిసార్లు మనం వారి వలె వీరి వలె నేను లేను, అతని వలె నేను బుద్ధిహీనుడను కాను, బలహీనును కానని మన హృదయంలో అనుకునేదము. కానీ ఆ తర్వాత మనము అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేయదు. మనం అనేకమైన తప్పుడు పనులు చేసి శోధనలో పడిపోదుము. మన స్వశక్తి మీద, సామర్థ్యం మీద ఆధారపడిన మరుక్షణమే మనం పడిపోదుము. మనం బుద్ధిహీనంగా ఒక మాట పలికి ఆ తర్వాత బాధపడుదుము. ప్రభువు మనం బలహీనులమని, బుద్ధిహీనులమని చూపించున్నాడు. విశ్వాసముతో మనం ఇట్లు ప్రార్థించవలను. ప్రభువైన యేసు, నీవే నా నీతికి ఆధారము. నేను నా స్వనీతిపై కానీ, నా ప్రార్థనలు, పుస్తకములు చదువుట, వస్త్రములు ధరించుట అను వాటి యందు కానీ, నా స్వంత వ్యక్తిత్వంపై కానీ ఆధారపడలేదు. ఆయన నీ నీతి అయినందుకు ఆయనకు వందనములు చెల్లించుము. ఆ తర్వాత అనుదినము ఆయన నీతినే మనం అనుభవించుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్.